వ్యూవర్స్ మనం వచ్చేసి కాలాల గురించి తెలుసుకోబోదాము. వ్యాకరణంలో వచ్చేసి సమయాన్ని సూచించే వాటిని ఏమంటామంటే కాలాలు అని అంటాము. ఇవి 4 రకాలని చెప్పొచ్చు. ఏంటి 4 రకాలు ఉన్నాయి అంటున్నాం. మనం 3 రకాలే కదా మనం నేర్చుకున్నది. సో 4 రకాల గురించి మనం తెలుసుకుందాము. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మ కాలము అనేటువంటిది 4 రకాలు. భూతకాలం అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి తెలిపేదే భూతకాలము అంటాము. ఎట్లా అంటే ఉదాహరణకి ఎట్లా అంటే నేను నిన్న బడికి వెళ్ళాను, ఇంతకుముందే ఈ పుస్తకం చదివాను అంటే జరిగిపోయింది కాబట్టి దాని గురించి తెలియజేస్తున్నాము. దాన్ని భూతకాలము అంటాము. తర్వాత వర్తమాన కాలం వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని తెలిపేదే వర్తమాన కాలము. నేను నడుస్తూ ఉన్నాను, వారు ఆడుచూ ఉన్నారు, ఈ విధంగా ఉన్నటువంటిది వర్తమాన కాలము. భవిష్యత్ కాలం వచ్చేసి జరగబోయే కాలాన్ని తెలిపేదే భవిష్యత్ కాలము. నేను బాగా చదివి డాక్టర్ అవుతాను, నేను మా అమ్మా నాన్నల కోరికలను నెరవేరుస్తాను, ఈ విధంగా వచ్చేసి భవిష్యత్ కాలంలో మనం తెలియజేస్తున్నాము. సరే, తద్ధర్మ కాలము అంటే ఏంటంటే ప్రకృతిలోని వ్యక్తుల, జంతువుల, వస్తువుల ధర్మాన్ని తెలియజేసేదే తద్ధర్మ కాలము అంటాము. అంటే ఇక్కడ భూత, భవిష్యత్, వర్తమాన కాలాల కంటే వేరే ఈ 3 కాలాల అర్థాన్ని తెలిపేదనమాట. ఈ 3 కాలాల యొక్క అర్థాన్ని తెలియజేసేది ఏమంటామంటే ఈ యొక్క తద్ధర్మ కాలము అంటాము. ఎట్లా అంటే వాన కురుస్తుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పక్షులు ఎగురుతాయి, పంటలు పండుతాయి. ఇవి వచ్చేసి జరుగుతున్నటువంటి అంటే దీనికి వచ్చేసి కాలం అంటూ ఏమీ లేదనమాట. సో జంతువులు, వస్తువుల ధర్మాన్ని గురించి తెలియజేసేది ఇవి. తర్వాత వాచకాల గురించి తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు వచ్చేసి లింగాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. స్త్రీలింగం అంటాము, పుంలింగము, తర్వాత వచ్చేసి నపుంసక లింగము అని ముందు నేర్చుకునే వాళ్ళము. కానీ లింగాల్లో వచ్చేసి తెలుగు భాషలోని వాచకాలను సంస్కృత భాషలో లింగాలు అని అంటారు. సో మనం తెలుగు వాచకాల గురించి తెలుసుకుందాం. వాచకాలు అంటే మనం వచ్చేసి తెలుగులో, లింగాలు అంటే సంస్కృతంలో అనమాట. కాబట్టి ఇక్కడ మహద్వాచకము అంటే పుంలింగము అని అర్థము. పురుషులను వారి విశేషాల గురించి తెలియజేసేది ఏమంటామంటే మహద్వాచకము. దీన్ని పుంలింగము అని కూడా అంటారు. ఇక్కడ ఉదాహరణకు రవి, మంత్రి, లక్ష్మణుడు అనేటువంటివి. తర్వాత మహతి వాచకము అంటే స్త్రీలింగము. స్త్రీలను వారి విశేష గుణాలను గురించి తెలియజేస్తారని మహతి వాచకము అంటాము. దీన్ని స్త్రీలింగము అని కూడా అంటారు. సీత, భక్తురాలు, పద్మావతి అనేటువంటివి. తర్వాత అమహద్వాచకము అంటే స్త్రీలను, పురుషులను కాక ఇతరులను వాని విశేష గుణాలను గురించి తెలిపేది అమహద్వాచకము. అంటే అవి వచ్చేసి ఇల్లు కావచ్చు, కొండ కావచ్చు, పావురాలు కావచ్చు. సో దీన్ని నపుంసకలింగము అని కూడా అంటారు. సో తర్వాత వచనాల గురించి తెలుసుకుందాము. వచనాలు వచ్చేసి మన తెలుగు భాషలో వచనాలు 2 విధాలు, ఏకవచనము, బహువచనము అని 2 రకాలు. ఒకటి వచ్చేసి ఏకవచనము, ఒకే ఒక వస్తువుని గురించి తెలియజేసేదాన్ని, ఒక వ్యక్తిని గురించి కానీ తెలియజేస్తుంది ఏమంటామంటే ఏకవచనము అంటాము. ఉదాహరణకు బాలుడు, నది, పుస్తకము. తర్వాత బహువచనం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి తెలియజేసేదాన్ని ఏమంటామంటే బహువచనము. సో వ్యక్తులు కావచ్చు, మనుషులు కావచ్చు, తర్వాత జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏదైనా సరే 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటి గురించి తెలియజేసేదాన్ని బహువచనము అంటాము. బాలురు, నదులు, పుస్తకాలు. అదే కాకుండా మన తెలుగు భాషలో కొన్ని పదాలు నిత్య ఏకవచనాలు గాను, కొన్ని పదాలు నిత్య బహువచనాలు గాను ఉంటాయి. ఎప్పుడు దీనికి మార్పు అనేటువంటిది లేనటువంటివి ఏంటనేది మనం తెలుసుకుందాము. నిత్య ఏకవచనాలు వచ్చేసి ఇవి ఎప్పుడు ఏకవచనాలుగానే ఉంటాయి. దీన్ని మార్చేదానికి లేదు. వీటికి బహువచన రూపాలంటే ఏమీ లేవన్నమాట. ఉదాహరణకు ఏమేమి అంటే బంగారు, వెండి, ఇత్తడి, రాగి. వీటిని వచ్చేసి రాగులు, బంగారులు, వెండిలు, ఇత్తడులు అని చెప్పకూడదు అనమాట. నిత్య ఏకవచనాలు వీటిని. తర్వాత నిత్య బహువచనాలు అని వీటిని అంటారంటే ఇవి ఎప్పుడు బహువచనాలుగానే ఉంటాయి. వీటికి ఏకవచన రూపాలంటే ఉండవు. పాలు, నీళ్లు, పెట్రోలు. సో వీటికి వచ్చేసి ఏకవచనం అంటూ ఏమీ లేదనమాట. సో వీటిని మార్చాలి అంటే అదే బహువచనము వస్తుందన్నమాట. ఏకవచనంగా కానిస్తే అదే అనమాట దానికి బహువచనం. అదే దీనికి ఏకవచనాలు కానిస్తే దానికి బహువచనం అనేటువంటిది అదే రాద్దాం అనమాట. సో ఈ విధంగా వచ్చేసి నిత్య ఏకవచనాలు, బహువచన రూపాల గురించి మనం తెలుసుకున్నాము.